ఇక్కడ ఒక చిన్న పాయింట్. హ్మ్. లగేజీ ఉంటుందిగా, హ్మ్. లగేజీ డిక్కీలో పెడతారు గదా! అవును. డిక్కీ ఓపెన్ చేస్తే బస్తాలు కనిపిస్తాయి గదా! అవును. మరి హ్మ్. తెలియకపోవటం ఏంటక్కడ? యెస్. అవును. ఖచ్చితంగా తెలిసే చేశారు అని నాకు తెలుసండి ఆ విషయం. ఓకే. హ్మ్. అయిపోయింది. హ్మ్. ఈ ఆరో అతను ఎవరైతే మెయిన్ ఉన్నాడో హ్మ్. లీడరు, హ్మ్. అతను వెనకొస్తున్నాడు. ఈ హ్మ్. ఐదుగురు ముందు కారులో వస్తున్నారు. ఓకే. వస్తూ ఉంటే వైజాగ్ దాటేసారండి. హ్మ్. రాజమండ్రి కూడా ఇంకా కొంతసేపట్లో దాటుతారు అన్న టైంలో హ్మ్. ఆ గర్ల్ ఫ్రెండ్ ఉన్న అబ్బాయి, హ్మ్. నేనిక్కడ దిగుతాను, తనొస్తుంది. హ్మ్. తనతో కొంచెం మాట్లాడదాము అని. హ్మ్. తనతో మాట్లాడదామని చెప్పాడు. హ్మ్. ఆ అమ్మాయిని పిలిచినట్టున్నాడు. అంతకుముందే ఫోన్ చేసి పిలిచినట్టున్నాడు. ఆ అమ్మాయి అదేదో సెంటర్ ఓకే. వయా అది వైజాగ్ నుంచి రాజమండ్రి దాటి వెళ్ళేది. అంటే ఇంకా రాజమండ్రికి ముందే హ్మ్. ఆ బ్రిడ్జ్ ఏదో సంథింగ్ అట్లా ఉంటుందంట. ఓకే. అక్కడికి పిలిచాడు. ఆ హ్మ్. అమ్మాయి వచ్చింది. హ్మ్. ఆ అమ్మాయితో ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు. కార్‌లో వీళ్ళున్నారు. హ్మ్. అతను కారు దిగి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. హ్మ్. ఎవరు ఫోన్ చేసి చెప్పారు అనేది తెలీదు కానీ, హ్మ్. పోలీసులకైతే న్యూస్ వెళ్ళింది. ఓకే. సో అండ్ సో కారు, సో హ్మ్. అండ్ సో కలరు, హ్మ్. గంజాయిని హ్మ్. ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నారు. హ్మ్. వైజాగ్ నుంచి ఇప్పుడు అరకు నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి వయా రాజమండ్రి, హ్మ్. హైదరాబాద్ వెళ్తున్నారు వీళ్ళు హ్మ్. అని. ఓకే.